చామగడ్డల కారం పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసము 1/2 కిలో చామగడ్డలను తీసుకొని బాగా మట్టి అంతా ఏం లేకుండా వాష్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న ఈ చామగడ్డలను దాంట్లోకి వేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీని ఈ స్టైల్లో చేసి చూడండి. మీ నోటికి ఏమి తినబుద్ధి అవునప్పుడు ఈ కర్రీ చేసుకోండి. చాలా పుల్లగా కారంగా ఉంటుంది. ప్లేట్ మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూను ఆవాల ఉద్దిపప్పు వేసుకోవాలి. దీనిలోనే కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మెంతుల్ని స్కిప్ చేయొద్దండి. ఇవి వేయడం వల్ల కారం పులుసు అనేది కొంచెం టేస్టీగా కూడా వస్తుంది. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక 2 ఆనియన్స్ని పొడవుగా సన్నగా కట్ చేసి ఇలా వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వెల్లుల్లి రబ్బలకు కూడా తోలు ఒలిచి ఇలా వేసుకోండి. ఈ వెల్లుల్లి రబ్బలు వేయడం వల్ల కూడా ఈ కారం పులుసులోకి మధ్యలోకి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 టమోటాను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. పూర్వకాలంలో అంతా ఇలా సింపుల్గానే చేసుకుంటూ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోగా చింతపండు కొంచెం వాటర్ వేసి చింతపండు రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఈ టమోటా అంతా కొంచెంసేపు మగ్గిన తర్వాత దీనిలో కొంచెము పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. రాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ కారం పులుసులోకి బాగా కలుస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ఈ కారము ఇంకా మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కారం పులుసులోకి కారమే మెయిన్ కాబట్టి. చూడండి, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లోకి వేసుకోవాలి. దీనిలో మీకు ఇంకా కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూతపెట్టి కర్రీ అంతా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల కుక్ అయిన చామగడ్డల్ని తీసుకొని తోలు అంతా తీసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసారంటే కర్రీ అంతా కొంచెం దగ్గరకు వస్తుంది కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ చామదుంపల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళా కొంచెంసేపు కర్రీని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇది ఇంకా కొంచెం ఊరితే కూడా చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్